హాయ్ అండి, కంది గింజలతో ఒకసారి ఈ విధంగా తయారు చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా కంది గింజలను కందికాయ నుంచి వేరు చేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకుని పచ్చిమిర్చి వేగేంత వరకు వేపుకోవాలి. పచ్చిమిర్చి వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు, ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కంది గింజలను వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కంది గింజలను కలుపుతూ వేయించుకోవాలి. మూతతో క్లోజ్ చేసుకుని 2 నిమిషాల పాటు వదిలేయాలి. చూడండి, కంది గింజల్లోంచి వాటర్ రిలీజ్ అయింది. మీకు ఒకవేళ వాటర్ రిలీజ్ అవ్వకపోతే వదిలేయండి. 3 మీడియం సైజు టమాటాలు, కొద్దిగా చింతపండును వేసుకోవాలి. మీరు 3 టమాటాలు వద్దనుకుంటే 2 కూడా వేసుకోవచ్చు. టమాటా వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకుని టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత కర్రీ ఉడకడానికి సరిపడా నీళ్ళను వేసుకొని పప్పులు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కంది గింజలు అయితే బాగా ఉడికిపోయింది. దించుకొని కంది గింజలను మెదుపుకోవాలి. పప్పు గుత్తి లేకపోతే మీరు స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. స్మాష్ చేసిన దాన్ని కడాయిలోకి తీసుకొని కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒకసారి ఉడికేంత వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కావాలంటే పప్పు కూడా వేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే రైస్తో అయినా చపాతీతో అయినా దేంతో అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.